శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ నందు ఆప్కాస్ పొరుగు సేవల కార్మికులు గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వీరు ఈ మధ్య కాలంలో 9 మంది చనిపోవడం జరిగింది. 17 మంది రిటైర్డ్ కావడం జరిగింది. అయితే కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ గాని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కానీ ఇవ్వడం లేదు. పట్టణం ఒక పక్క విస్తరిస్తూ చెత్త చెదారం వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. రిటైర్డ్ అయిన వారి స్థానంలో ఉద్యోగం ఖాళీగా ఉంది. ఆ ఉద్యోగానికి భర్తీ చేయకుండా ఉన్న కార్మికులపై పనిభారం మోపుతూ రిటైర్ అయిన వారి కుటుంబ సభ్యులకు పని కల్పించకుండా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించ అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఎంతో మంది అధికారులకు ప్రజా ప్రతినిధులకి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంలో ఈ నెల 24వ తేదీ నుంచి కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మిక సమస్యను పరిష్కరించాలని కోరడమైంది. లేని పక్షంలో ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అధికారులను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులు ఈ నెల 24వ తేదీ నుండి రీలే నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఈ దీక్షలో నేటితో 7వ రోజు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా రిటైర్మెంట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మరణించినటువంటి కార్మికుల్ని తొలగించినటువంటి పరిస్థితి, వారికి ఎటువంటి బెనిఫిట్స్ కానీ రిటైర్మెంట్ క్లెయిమ్లు కానీ ఇవ్వకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి తీరు. తక్షణమే వారి కుటుంబంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు ఇవ్వాలని, మరణించినటువంటి కార్మికులకు ఎడ్యుకేషన్ కింద 7 లక్షల రూపాయలు ఇస్తూ వాళ్ళకి సగం జీతం పెన్షన్గా ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు దీక్షలు చేపట్టడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 125 మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ విషయాన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. హిందూపురం మున్సిపాలిటీకి సంబంధించి ఆప్కాస్ కార్మికులు గత 6 రోజుల నుండి నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు ముఖ్య ఉద్దేశం, దాదాపు ఇప్పటికీ 26 మంది కార్మికులు ఉద్యోగాల నుంచి బయటపోయినారు. 9 మంది చనిపోవడం జరిగింది, 17 మంది రిటైర్డ్ కావడం జరిగింది. అయితే ఇంతవరకు కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వలే, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలే. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కూడా కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ కౌన్సిల్లో అందరు కౌన్సిలర్లకి చైర్మన్కి కూడా వినతి పత్రం లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల్ని ఈ కౌన్సిల్లో తీర్మానం పెట్టి కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చే విధంగా, అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో ఇంతరు పట్టణ పాటు ఇతర జిల్లా వ్యాప్తంగా అవసరమైతే అందరు కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇక్కడున్న అధికారులను హెచ్చరిస్తున్నాం.